ఈరోజు ఒకటే చెప్తున్నాము, మన హోంమంత్రి అనిత గారికి చెప్తున్నాము. ఆమెమో మేము ఢిల్లీకి పోయి, మా జగన్ అన్న ఢిల్లీ పోయి ధర్నా చేస్తుంటే బూటకపు ధర్నా చేస్తున్నారని చెప్పినారు. ఎక్కడ చంపినారు, ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారని ఆ విధంగా ఆమె ఈరోజు 36 హత్యలు ఎక్కడున్నా అని చెప్పినారు మా జగన్ అని చెప్తుంటే, ఈరోజు హత్య కదా ఇక్కడ చేసింది, హత్య కాదా? సీతారాంపురంలో, మహానంది మండలం సీతారాంపురంలో హత్య చేసినారా లేదా? లేదంటే అది కానీ మా వైసీపీలో చంపినారు కానీ దానికి కానీ చుడతారా? ఇట్లా ఎక్కడ చేసినా కానీ వాళ్ళే వైసీపీలో, వాళ్ళు వైసీపీలను చంపుకుంటారనే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇది కానీ మా వైసీపీలో చేసినారు, ఇది కానీ మళ్ళీ మా వైసీపీల మీదకే నింది మోపే విధంగా ఆమె ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ప్రెస్ మీట్ చూసినా ప్రెస్ మీట్ ఆమె నెక్స్ట్ పెడుతుంది. ఎందుకంటే అమ్మా నువ్వు పరిపాలన చేసేకొచ్చినావా, లేదంటే లాండ్ ఆర్డర్ తప్పించి హత్య రాజకీయాలు చేసేకొచ్చినావో మాకు అర్థం కాదు తల్లి. ఫస్ట్ నువ్వు ఇన్ని హత్యలు జరుగుతున్నా ఏం పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నువ్వు రాజీనామా చేసే విధంగా నువ్వు చెప్తున్నావు. ఎందుకంటే లాండ్ ఆర్డర్ని చేజారించుకున్నాక ఇప్పుడు చూస్తున్నాం, నిన్ననే బాపట్లోగా ఎస్ఐని ఎదమింది అగ్ని పట్టుకున్నాడు వాళ్ళ టీడీపీ కార్యకర్త. పోలీసులకే దిక్కు లేకుంటే ఇంకా సామాన్య ప్రజలకు ఏం దిక్కు ఉంటుంది? ఈరోజు నైటు ఎస్ఐని కానిస్టేబుల్ 4 కానిస్టేబుల్ ఇక్కడ ఈ గ్రామంలోనే ఎస్ఐని 4 కానిస్టేబుల్ ఉంటే ఆయన శ్రీనివాస్ రెడ్డి అని ఆయన, ఏయ్ కొడక నువ్వేమైనా అడ్డం వస్తే నిన్ను పెట్రోల్ పోసి అగ్గి పెడతామనే విధంగా మాట్లాడుతుంటే, ఎస్ఐనే మాట్లాడుతుంటే ఇంక దిక్కెవరుకుంది? ప్రజలకు పరిపాలన ఏమి చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ పోతుంది మన రాష్ట్రం, ఎక్కడ దిగజారిపోతుంది మన రాష్ట్రాన్ని, ఎక్కడ పంపిస్తున్నారు అనుకున్నారు మీరు? ఇదే విధంగా ఇదే కొనసాగితే ఖచ్చితంగా మేము మా జగనన్న అందరూ కలిసి మూకుమ్మడిగా ఎదురుదాడి దిగితే ఖచ్చితంగా ఏమి జరుగుతుందో మీరు లాండ్ ఆర్డర్ మీరే తప్పించిన విధంగా చెప్తున్నాము. ఎందుకంటే ఎన్నో హత్యలు 36 మొన్నటికి 36 మొన్న ఒకటి. అదేవిధంగా మొన్ననే మా ఆస్పర్ మండలం బిల్లేకల్లో ఎంతమందికి అయితే రాత్రి రాళ్ళతో విసిరి కట్టలతో కొట్టి ఎంత బీభత్సం చేస్తున్నారంటే మా కాన్స్టిట్యూషన్లోనే ఆలూరు మన ఆస్పర్ మండలం బిల్లేకల్లోన దాదాపుగా 10 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. అదేవిధంగా మళ్ళా అది జరిగినందున మళ్ళీ నైటే మళ్ళీ ఇంట్లోకి పోయి మా కార్యకర్త కలిసి ఆయన కానీ మందు తాగి ఆత్మహత్య చేసుకునే విధంగా ఇంత భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మేము మాత్రము మీ ప్రభుత్వానికి అదే పదే చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడున్నారో, కూటమి ప్రభుత్వంలో నేను ఏదైనా ప్రశాంతత నెలకొల్తానే విధంగా జగనన్న మీద ఎంతో ఒంటి కాలం మీద లేచేవాడు. ఈరోజు ఎక్కడ పోయినాడైనా? పవన్ కళ్యాణ్ ఒకటే ఆడుతున్నాము, నువ్వా అధికారంలో ఉండవా లేదా? నీకు మంత్రి పదవి ఉందా లేదా? ఒకటే అడుగుతున్నాం, ఏం చేస్తున్నావు? ఎక్కడ నోరు మెదపలేదు నువ్వు? ప్రతిపక్షంలో అంటే చంద్రబాబు నాయుడు మీరు కలిసి చేస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు హత్యగా రాజకీయాలు చేస్తున్నారా? ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి దీనికి. లేదంటే ఖచ్చితంగా మేము దీనికి తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. మేము కానీ ఏదికైనా కానీ తెగినామంటే మేము కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే మా జగనన్న ఈ హత్య రాజకీయాలకి అసలు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎందుకంటే 19 నుంచి 24 వరకు ఎక్కడే కానీ సొంత వాళ్ళ స్వలాభం కోసం ఏమో హత్యలు చేస్తున్నారు, కానీ రాజకీయ హత్య అనేది ఎక్కడ ఒక్కటైనా రాజకీయ హత్య జరగలేదు. ఎందుకంటే మొన్న 19లో చూసినాం, పరిటాల శ్రీరామ్కి ఆయనకి హాని కలుగుతుందని చేస్తే ఆయన ఎమ్మడనే 4+4 గన్మెన్లు ఇచ్చిన మా జగనన్న. అదే మీరు ఉన్నిన్న వాళ్ళకి గన్మెన్లు తీసేసి ఎప్పుడు సంపదామా, ఎప్పుడు వెళ్ళగొడదామనే విధంగా మీరు రాజకీయం చేస్తున్నారు. మా జగనన్నకి చంద్రబాబు నాయుడికి చాలా వ్యత్యాసం. ఎందుకంటే మా జగనన్న ఏదన్నా కానీ మంచి కోరుకుంటాడు, మంచి పరిపాలన ఉండాలంటాడు. ఈ పరిపాలన కానీ జనాలు కానీ ఈ హత్య రాజకీయాలు ఎవరు కోరుకోరు. ఏదైనా ప్రశాంతంగా ప్రశాంతత ఉండాలి అనే విధంగా ప్రజలను కోరుకుంటారు. ఈ హత్య రాజకీయాలకి చాలా రోజులు ఉండరు. ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని పదే చెప్తున్నాం. అదేవిధంగా ఇంకొకసారి మన పవన్ కళ్యాణ్ చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు స్పందించకపోతే రాష్ట్రం ఎక్కడో పోతుంది. మీరు ఖచ్చితంగా స్పందిస్తారని మేము కోరుకుంటాం. ఎందుకంటే నువ్వు సినిమాలో హీరో కాదు, బయట కానీ ఈరోజు చూపించి ఈరోజు ఇవన్నీ మీకు కనబడుతున్నాయో లేదో, నువ్వు ఏడా ఖచ్చితంగా మాట్లాడనే విధంగా
చేస్తున్నాం. ఇంకొకసారి ఆమె హోంమంత్రి గారు రాజీనామా చేసి ఇవన్నీ హత్యలు కానీ రాజీనామా చేసి ఇవన్నీ హత్యలకు ఆమె మీద వేసుకోవాలనే విధంగా ఈరోజు మేము కోరుకుంటున్నాం.